ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందండి. హోమ్ గార్డ్కి సంబంధించింది టెక్నికల్ అదర్ ట్రేడ్స్ వాలంటరీ సర్వీస్. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఏప్రిల్ 28, 2025 రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి మే 1 నుంచి మే 15 వరకు కూడాను ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి. అయితే వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హోమ్ గార్డ్ కేటగిరీ బి టెక్నికల్ అదర్ ట్రేడ్స్ 28 పోస్ట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఈ హోమ్ గార్డ్స్ వేకెన్సీ ఎక్కడ పోస్టింగ్ చేస్తారంటే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి అండ్ కర్నూలులో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే అప్లికేషన్స్ మనకి మే 1 నుంచి స్టార్ట్ అయ్యి మే 15 వరకు కూడాను మనకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి టైం ఉంది. అయితే మనం ఇది ఆన్లైన్లో కాదండి సబ్మిషన్ చేయాలి. ఇది రిజిస్టర్ పోస్ట్లో మనకి ఇది అప్లై చేసేసుకోవాలి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని. అయితే ఏ అడ్రస్కి దీన్ని పంపించాలంటే ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి 522503 అడ్రస్కి మనం రిజిస్టర్ పోస్ట్ చేసేసుకోవాలి. ఈ అప్లికేషన్స్ అనేది మనకి సిఐడి వెబ్సైట్ లో మనకి పొందుపరిచారు. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టేసి ఈ అప్లికేషన్ ఫిల్ చేసేసి మనం రిజిస్టర్ పోస్ట్ చేయాలి. అయితే ఎలిజిబిలిటీ కండిషన్ విషయానికి వస్తే లోకల్ స్టేటస్ అండి. మస్ట్ బి లోకల్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న లోకల్ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ మాత్రమే దీనికి హోంగార్డ్కి అప్లై చేసేసుకోవాలి. ఏజ్ విషయానికి వస్తే 18 to 50 years వరకు అయితే మనకి ఉండడం జరిగింది. అయితే ఏజ్ విల్ బి వెరిఫైడ్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఓన్లీ. మన 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మాత్రమే వెరిఫై చేస్తారు. ఇక్కడ మేల్స్ ఫీమేల్స్ బోత్ పర్సన్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి మస్ట్ అండ్ షుడ్ బిగా ఇంటర్మీడియట్ ఉండాలి, లేకపోతే దానికి ఈక్వలెంట్గా ఉన్న ఎడ్యుకేషన్ని అలౌ చేస్తారు. టెక్నికల్ ఏదైనా ఉంటే మీరు టెక్నికల్ కూడా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ మస్ట్ అండ్ షుడ్ బిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఎల్ఎంబి లేకపోతే హెచ్ఎంబి. ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే అబ్బాయిలు అయితే కంపల్సరీగా 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, అమ్మాయిల విషయానికి వస్తే 150 సెంటీమీటర్స్ ఉండాలి. అయితే ఎస్టీ క్యాండిడేట్కి 5 సెంటీమీటర్స్ అనేది తగ్గించడం జరిగింది. నెక్స్ట్ క్యారెక్టర్ అండ్ అటెస్టెంట్ అంటే కంపల్సరీగా వెరిఫికేషన్ టైం డిపార్ట్మెంట్లో వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. మన డాక్యుమెంట్స్ చూసేసుకొని అది చూసుకోండి. మెడికల్గా అయితే మాత్రం ఫిట్నెస్గా ఉండాలి. ఇవి కంపల్సరీగా ఉండాలి. అయితే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే బీసీఏ బీఎస్సీ కంప్యూటర్ సంబంధించిన పర్సన్స్కి, ఎంసీఏ బీటెక్ సంబంధించిన కంప్యూటర్ పర్సన్స్కి, అదర్ ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. అప్లికేషన్ మనం డాక్యుమెంట్ అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని వెనుక మనకి జిరాక్స్ కాపీస్ పెడతాం కదా, అవి ఏవేవి జిరాక్స్లో పెట్టాలో చూడండి. కంపల్సరీగా అప్లికేషన్ ఫిల్ చేసిన అప్లికేషన్ ఉండాలి. అలాగే 10th క్లాస్ సంబంధించింది, ఇంటర్మీడియట్, నెక్స్ట్ అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ జిరాక్స్ అన్నీ కూడాను. అలాగే రెసిడెంట్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, డ్రైవింగ్ లైసెన్సు, కంప్యూటర్ సర్టిఫికేటు అది కూడాను రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి. అలాగే రీసెంట్ పాస్పోర్ట్ ఫొటోస్ ఒక 2, అలాగే ఎనీ అడిషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడాను ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ మన ఎన్వలప్ కవర్లో ఫిల్ చేయాలి అప్లికేషన్తో పాటు. అయితే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే మస్ట్ అండ్ షుడ్ బిగా మనకి మనం పెట్టే అప్లికేషన్ స్క్రూటినీ జరుగుతుందంటే అంటే వెరిఫికేషన్ చేస్తారు మన అప్లికేషన్స్ అన్నీ కూడా చూసి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ను క్లారిటీగా మన ఇచ్చిన దీనికి మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత ఏదైనా మన బై మిస్టేక్ ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉంటే డిస్క్వాలిఫై చేస్తారు, అది గమనించండి. ఫిజికల్ మెజర్మెంట్లో ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది, 160 అబ్బాయిలు, అమ్మాయిలు 150 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పాము. అట్ ద సేమ్ టైం మనకి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందండి కంపల్సరీగా కంప్యూటర్ నాలెడ్జ్ పైన. అంటే ప్రొఫెషన్సీ ఎన్నో ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, అదర్ది అవన్నీ టెస్ట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే స్టార్టింగ్ అనేది మే 1 స్టార్ట్ అవుతుంది, అలాగే ఎండింగ్ అనేది మే 15తో ఎండ్ అవుతుంది. ఓకే, అయితే ఇదంతా కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. కంపల్సరీగా మనకి స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఈ రకంగా ఫామ్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి వెబ్సైట్లో. ఇది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి ఇది మీ స్కూల్లో పెట్టండి. అక్కడ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అది. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడాను మీరు ఎన్వలప్ కవర్లో బ్యాక్ సైడ్ జిరాక్స్ కాపీస్ కూడా పెట్టండి. మనకి ఇవన్నీ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్. అయితే
అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. అప్లికేషన్ ఫామ్ చెప్పాం కదా! సిఐడి వెబ్‌సైట్‌లో ఉంటది. ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫోటో ఫిక్స్ చేయండి. ఫుల్ నేమ్ మీరు అన్ని క్యాపిటల్ లెటర్స్‌లోనే పెట్టండి. ఓకే. నెక్స్ట్ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ పెట్టేసుకోండి. కేటగిరీ విషయానికొస్తే మీరు ఏ కేటగిరీకి సంబంధించిన పర్సన్సో అక్కడ టిక్ మార్క్ చేయండి. దయచేసి ముందరే చెప్తాను 10థ్ క్లాస్‌లో ఏ రకంగా ఉంటే ఆ విధంగా మాత్రమే ఫిల్ చేయండి. నెక్స్ట్ రిలీజియన్, సబ్ క్యాస్ట్ పెట్టండి. రెసిడెన్స్ అడ్రస్సు అందులో విలేజు, మండలం, డిస్ట్రిక్ట్, మొబైల్ నంబర్ ఇవ్వండి. వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వండి. ఆల్టర్‌నేట్‌గా ఇంకొక నంబర్ ఇవ్వండి. నెక్స్టు మన ఈమెయిల్ అడ్రెస్ ఇవ్వండి. లోకల్ స్టేటస్ అనేది మీరు పెట్టుకోండి. ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఇక్కడ 10థ్ క్లాస్, ఇంటర్, గ్రాడ్యుయేషన్, హైయర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సెంటేజ్ ఎంత అది ఫిల్ చేయండి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అనేసి అడుగుతారు. అక్కడ ఉంటే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. టెక్నికల్ స్కిల్స్ ఏవైనా ఉంటే పెట్టండి. డూ యూ హ్యావ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్? మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా చూడండి. ఉంటే యెస్ పెట్టండి. లేకపోతే లేదని పెట్టండి. టైప్ ఆఫ్ ఇష్యూస్ మీకు ఎల్ఎంబీ ఉందా? హెచ్ఎంఈ ఉందా? అది కూడా మీరు టిక్ చేసేసుకోండి. లైసెన్స్ నెంబరు ఎప్పుడు ఇది ఇష్యూ చేశారనేది ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఫిజికల్ స్టేటస్ విషయానికొస్తే మీరు హైట్ అయితే ఎంత ఉన్నారో అంతా అక్కడ హైట్ మెన్షన్ చేయండి అబ్బాయిలు, అమ్మాయిలు. నెక్స్టు క్యారెక్టర్ అండ్ అటెండెన్స్ ఉంటది. ఎనీ క్రిమినల్ కేసెస్ మీ మీద ఉన్నాయా? ఉంటే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. ఉంటే ఏ విధమైన కేసు ఉందనేది మీరిక్కడ మ్యాటర్ రాయండి. మెడికల్‌గా ఫిట్‌గా ఉన్నారా? అన్‌ఫిట్‌గా ఉన్నారా? అది కూడా టిక్ చేయండి. డాక్యుమెంట్స్ ఏవేవైతే మీరు అప్‌లోడ్ చేశారో అవన్నీ అక్కడ ఫిల్ చేసేసుకోండి. ఇక్కడ డిక్లరేషన్ ఫామ్‌లో సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉంది కదా! అక్కడ మీ సిగ్నేచర్ చేసి మీ యొక్క ప్లేసు, డేట్ ఎప్పుడు ఫిల్ చేశారు ఇది పెట్టేసి ఎన్వలప్ కవర్‌లో మీరు వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ఉంది కదా! మనకి డీఐజీ ఆఫీస్ జనరల్ డిప్యూటీ జనరల్ పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడి మంగళగిరి. ఆ అడ్రస్‌కి మీరు ఈ యొక్క రిజిస్టర్ పోస్ట్ చేయండి పోస్ట్ ఆఫీసులోన. ఓకే. థాంక్ యూ.